లాస్ట్ వీక్ మనం లంగ్ హెల్త్ గురించి ఎస్పెషల్లీ వింటర్లో వచ్చే ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దాని కంటిన్యూషన్ లాగా మన పల్మనాలజిస్ట్ మరొకరు మనతో ఉన్నారు. డాక్టర్ హరీష్ వి కుమార్ గారు. సో డాక్టర్ హరీష్ మీ గురించి కొంచెం చెప్తారా? హలో అండి. ఐఎమ్ డాక్టర్ హరీష్ వి కుమార్. ఐఎమ్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అట్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్. నేను పల్మనాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి చేశాను సార్. తర్వాత డిఎన్బి పల్మనాలజీ సార్ గంగారాం హాస్పిటల్ న్యూఢిల్లీ నుంచి కంప్లీట్ చేశాను సార్. సో న్యూఢిల్లీలో డిఎన్బి చేస్తున్నప్పుడు నేను ఆల్మోస్ట్ చాలా వరకు మై ఇంట్రెస్ట్ వాజ్ ఇంటూ ఇంటర్వెన్షన్స్, మెయిన్లీ పల్మనాలజీ ఇంటర్వెన్షన్. సో అక్కడే నేను చాలా వరకు ఇంటర్వెన్షన్స్ అన్ని నేర్చుకోవడం జరిగింది. అండ్ చాలా ఈవెన్ ఆఫ్టర్ మై డిఎన్బి ఐ హ్యావ్ బీన్ ఇంటూ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద లాస్ట్ 5 years. సో ఎస్పెషల్లీ సిటీ పాపులేషన్ అనేది చాలా పెరుగుతుంది అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. సో ఇలాంటి పరిస్థితుల్లో లంగ్ హెల్త్కి ఎలా ఇంపాక్ట్ అవుతుంటాయి? సార్ యాక్చువల్లీ లాస్ట్ 4-5 years నుంచి తీసుకున్నట్టయితే హైదరాబాద్ ఈజ్ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్. అర్బనైజేషన్ అనేది చాలా జరుగుతుంది. దీనివల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఫస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఎక్కువ అవుతుంటుంది అండ్ వెహికులర్ మూమెంట్. అదేవిధంగా పాపులేషన్ ఇమిగ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి ఓవర్ క్రౌడింగ్. సో ఈ వెహికులర్ మూమెంట్, మోటార్ పొల్యూషన్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే డస్ట్ అండ్ ఓవర్ క్రౌడింగ్ వల్ల ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వెంటిలేషన్, వీటన్నిటి వల్ల లంగ్ హెల్త్ మీద చాలా ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవటానికి ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. సో వీటి వల్ల లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని సంవత్సరాల క్రితంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే మీకు పేషెంట్స్ అని పెరిగారా? లేదా ఉన్న పేషెంట్స్‌కి క్రిటికల్ అవ్వడం జరుగుతుందా? ఎలా ఇంపాక్ట్ అవుతుంది అది? ఒక 5 years బ్యాక్కి ఇప్పటికీ కంపేర్ చేసినట్టయితే సార్, ఈ పొల్యూషన్ అనేది ఎక్కువ అవడం వల్ల, వెహికులర్ మూమెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల లంగ్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ లంగ్ కండిషన్స్ అంటే లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రిస్క్ చాలా పెరిగి వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఎక్సాసర్బేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఈవెన్ నార్మల్ పాపులేషన్లో కూడా, అంటే నార్మల్ పీపుల్లో కూడా లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి సార్. ఈ మధ్య ఈ లంగ్ పేషెంట్స్ అంటే లైక్ నాకు వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువగా ఈ పొల్యూషన్ కారణం వల్ల లంగ్ ప్రాబ్లమ్స్తో చాలా ఎక్కువగా వస్తున్నారు. ఇదివరకు లంగ్ ఇష్యూస్ అనేవి మోస్ట్‌లీ స్మోకర్స్‌లో బాగా ఉండేది. అండ్ వాళ్ళని స్మోకింగ్ మానేయమని ఇలా చెప్పేది. బట్ సిటీస్‌లో స్మోకింగ్‌తో అలవాటు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళు లంగ్ అనేది ఎఫెక్ట్ అవుతూనే ఉంది. సో దానికి రీజన్స్ ఏముంటాయి? మళ్ళీ సేమ్ సార్, పొల్యూషన్ మెయిన్గా ఏంటంటే అర్బన్ సిటీస్లో రెండు ఉంటాయి సార్. బయట వెహికులర్ పొల్యూషన్, ఈ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల వచ్చే డస్ట్, అండ్ ఆల్సో ఇండోర్ పొల్యూషన్. ఇండోర్ పొల్యూషన్ అంటే ఎక్కువగా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని పెట్టుకోవడము, చాలా వరకు బిల్డింగ్స్లో ప్రాపర్ వెంటిలేషన్ ఉండదు. సో అదొక ప్రాబ్లమ్. అండ్ మోర్ ఓవర్ బయట నుంచి వచ్చే ఎయిర్ పొల్యూషన్, వీటి వల్ల సిటీస్లో ఈవెన్ ఇన్ నాన్ స్మోకర్స్, స్మోకర్స్లో ఏంటంటే స్మోక్ వల్ల వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ సిటీస్లో ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్ అండ్ అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ రెండిటి వల్ల కూడా నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ స్మోక్. చాలా వరకు అందరూ కలిసి ఒకే దగ్గర ఉండి ఎవరో ఒకళ్ళు స్మోక్ చేసినా కానీ సెకండ్ హ్యాండ్ స్మోక్ వల్ల కూడా నాన్ స్మోకర్స్కి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లంగ్ డిసీజెస్ అన్నీ కూడా చాలా వరకు క్రానిక్‌గా ఉంటాయి. అంటే ఒకసారి వచ్చిందంటే చాలా రోజులు వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడికేషన్ అలాంటివి కొన్ని పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటి డిసీజెస్‌ని వాళ్ళు ఎర్లీగా ఎలా స్పాట్ చేయొచ్చు? ఎలాంటి లక్షణాలు చూస్తే వాళ్ళు వెంటనే పల్మనాలజిస్ట్‌ని కలవాల్సి ఉంటుందంట? ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, లంగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వచ్చే మెయిన్ సిమ్టమ్ దగ్గు రావడము. దగ్గు రావడాన్ని చాలామంది ఏంటంటే ఇగ్నోర్ చేసేస్తారు. అదే తగ్గిపోతుందిలే, కొన్ని రోజులు అయితే చూద్దాము అని. ఎప్పుడైతే 3 weeks కంటే ఎక్కువగా దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం అంటే కొంచెం దూరం నడవంగానే ఆయాసం రావడము, నార్మల్గా మనం రోజువారీ చేసుకునే పనులు కూడా చేసుకోలేకపోవడము, చేస్తున్నప్పుడు ఆయాసం రావడము, కొంతమంది వచ్చి చెప్తుంటారు ఒక్క ఫ్లోర్ ఎక్కంగానే ఆయాసం వస్తుంది అని, ఇలాంటివి స్టార్ట్ అయినప్పుడు. అండ్ మోర్ ఓవర్ కొంతమందికి ఏమవుతుందంటే దగ్గు కూడా లేకుండా చాలామందికి ఇనీషియల్గా ఏమవుతుందంటే ఎక్కువగా ఫ్లెమ్ రావడం, అంటే తెమడ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, మార్నింగ్ లేవగానే ఎక్కువ తెమడ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎర్లీగా పల్మనాలజిస్ట్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ చేసి వెంటనే దానికి తగిన టెస్ట్ అన్నీ చేసుకొని
ఏదైతే కండిషన్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. లేదంటే టైం పోయే కొద్దీ అది చాలా ఎక్కువ అయ్యి వన్స్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని రావడం అనేది చాలా కష్టం. అందుకనే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకొని ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లంగ్ డిసీజ్ డయాగ్నోజ్ అయిన తర్వాత మీరు మెడికేషన్స్ పెడుతుంటారు అండ్ వాళ్ళు కొంతమంది ఒక 2 రోజులు వాడి మెడికేషన్ ఆపేస్తుంటారు లక్షణాలు కొంచెం కంట్రోల్ అవ్వగానే. సో ఇలా పూర్గా ట్రీట్మెంట్ అయినప్పుడు అంటే సరిగ్గా ట్రీట్మెంట్ అందనప్పుడు వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే ప్రాపర్ ట్రీట్మెంట్ చాలామంది ఏం చేస్తారంటే సార్ ఇనీషియల్గా సిమ్టమ్స్ ఉన్నప్పటి వరకు ట్రీట్మెంట్ తీసుకొని ఒక వారం రోజులు 10 రోజులు అవ్వగానే ఆపేస్తారు. ఈ లంగ్ కండిషన్స్ అనేవి చాలా వరకు క్రానిక్గా ఉంటాయి. ఏదైతే సిఓపిడి కానీ బ్రాంకియల్ ఆస్మా కానీ బ్రాంకిక్టాసిస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ క్రానిక్ కండిషన్స్. వీళ్ళకి చాలా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రం ట్రీట్మెంట్ తీసుకొని మిగతా రోజుల్లో ట్రీట్మెంట్ ఆపేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్ లంగ్ డ్యామేజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. వాళ్ళకి తెలియకుండా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. మధ్యలో సిమ్టమ్ ఫ్రీగా ఉన్నా కానీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ సిమ్టమ్ స్టార్ట్ అయినప్పుడు చాలా సివియారిటీ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ దీంతో పాటు లంగ్ డ్యామేజ్ దేర్ విల్ బి ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్. లంగ్ టిష్యూ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయ్యి మళ్ళీ నార్మల్కి రావడం అనేది ఇంకా ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. సో అందుకని ప్రాపర్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినట్టు ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం ఈ లంగ్ కండిషన్స్కి. ఏవైతే క్రానిక్ లంగ్ కండిషన్స్ ఉంటాయో వాటికి చాలా వరకు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ని అంటే ట్రీట్మెంట్ డోసేజ్ని తగ్గిస్తూ మినిమల్ బేసిక్ ట్రీట్మెంట్ మీద మెయింటెనెన్స్ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందాక లంగ్ ఇష్యూస్ అన్నిట్లో కూడా కాఫ్ అనేది జనరల్లీ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పారు. బట్ ఈ కాఫ్ వచ్చినప్పుడు మోస్ట్ క్రిటికల్ సిమ్టమ్స్ అంటే ఇవి వస్తే మాత్రం ఖచ్చితంగా అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని చూపించాలి అనేది టైప్ ఏమైనా లక్షణాలు ఉన్నాయా? దగ్గినప్పుడు దగ్గుతూ బాగా కంటిన్యూస్గా దగ్గు రావడము, దగ్గు 3 వారాల కంటే ఎక్కువగా ఉండడము, దగ్గినప్పుడు కొంతమందికి రక్తం పడుతుంది, హిమోప్టైసిస్ అంటాం. ఆ దగ్గినప్పుడు రక్తం పడడము, దగ్గినప్పుడు ఛాతీలో నొప్పి కానీ ఛాతీలో టైట్నెస్ కానీ లేదా ఛాతీ బరువుగా అనిపించడము అండ్ రాత్రిపూట జ్వరం రావడము, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే ఏమీ తెలియకుండా వెయిట్ లాస్ అవ్వడము, వీటితో పాటు బాగా ఎక్కువగా ఆయాసం రావడం, ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం ఉంటుంది. ఇందాక మీరు కొన్ని లక్షణాలు చెప్పారు. టిపికల్ టీబీ సిమ్టమ్స్ అన్నట్టు అంటే క్షయ వ్యాధి. సో మన కంట్రీలో ఎందుకు దాన్ని ఎలిమినేట్ చేయడం అంత ఇబ్బందిగా అవుతుంది? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ టీబీతోని ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్ డిలే అవుతుంటుంది సార్. చాలా వరకు ఏమవుతుంది ఇనీషియల్ దగ్గు స్టార్టింగ్ స్టేజెస్లో మామూలుగా యూజువల్గా మన కంట్రీలో ఎలా అంటే ఇనీషియల్గా నార్మల్ ఫిజిషియన్ దగ్గరకో లేకపోతే వేరే వాళ్ళ దగ్గరకో వెళ్ళి ట్రీట్ చేయించుకుంటారు. అది తగ్గనప్పుడు యూజువల్గా టీబీ పేషెంట్స్ అందరు ఎలా వస్తారంటే నాకు 2 months నుంచి ఉంది సార్ దగ్గు, నాకు 1 month నుంచి ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్లో డిలే అవుతుంది. డయాగ్నోసిస్ డిలే అయినప్పుడు ఈలోపు వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి చాలామందికి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అదొక మెయిన్ రీజన్. తర్వాత ఈవెన్ టీబీ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా సోషల్ స్టిగ్మా ఉంటుంది పేషెంట్స్లో చాలా వరకు. ఈ సోషల్ స్టిగ్మా అంటే అమ్మ పక్క వాళ్ళు ఏమనుకుంటారో, మనకి టీబీ మందులు వాడితే టీబీ ఉందని హాస్పిటల్కి వెళ్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని ట్రీట్మెంట్ తీసుకోవడం సగం సగంలో ఆపేస్తుంటారు. అదొకటి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఈ సగం సగం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడము. అండ్ ఆబ్వియస్లీ ఇంకా మన దగ్గర ఉన్న పాపులేషన్కి దానికి ఓవర్ క్రౌడింగ్ ఉండడం వల్ల ఈ టీబీని అనేది ఎలిమినేట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇందాక మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నప్పుడు ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అన్న వర్డ్ యూజ్ చేశారు. సో రెగ్యులర్ పల్మనాలజీకి ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అసలు రోల్ ఎలా డిఫర్ అవుతుంది? అండ్ మీ అసిస్టెన్స్తో అసలు సర్జరీ రిక్వైర్మెంట్స్ లేకుండా ఏమేమి చేయగలుగుతుంటారు? ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే సార్ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతులను వాడి ఈ లంగ్ కండిషన్ని డయాగ్నోస్ చేయడము లేదా ట్రీట్ చేయడము ఇలాంటివి అనమాట. ఎలా అయితే మనం వీటిలో నార్మల్గా ఇప్పుడు ఎండోస్కోపీ ఎలా చేస్తామో అలాగే బ్రాంకోస్కోపీ అని ఉంటుంది. లంగ్స్ లోపలికి కెమెరా పైప్స్ పంపించేసి లంగ్ లోపలంతా విజువలైజ్ చేయడము,
అలాగే ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటాము. అంటే లోపలికి కెమెరా పైప్ పంపించి దానికే చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ ఉంటుంది. ఆ లంగ్ లోపల ఉండే టిష్యూస్ అన్నీ ఏమన్నా చిన్న చిన్న మాసెస్ కానీ, అంటే చిన్న చిన్న లంగ్ లోపల ఏమన్నా గడ్డలు కానీ, ఇలాంటివి కానీ, అలాంటివి ఉన్నప్పుడు వీటి ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. ఇవన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతులు అనమాట. వీటి వల్ల ఏ నొప్పి కానీ, ఇంకోటి కానీ, ఎలాంటి రిస్క్ కానీ ఉండదు. ఇవన్నీ కూడా మనం కాన్షియస్ సెడేషన్, అంటే పేషెంట్కి ఎక్కువ జనరల్ ఎనస్థీషియా ఇవ్వడము ఇలాంటివి అవసరం లేకుండా చేసుకోవచ్చు. లోకల్ ఎనస్థీషియాలో చేసేయచ్చు అనమాట. అదేవిధంగా ఫారిన్ బాడీ ఆస్పిరేషన్స్ అంటాము. అంటే ఎవరైనా చిన్నపిల్లలు కానీ వాళ్ళు కానీ ఏదన్నా నోట్లో పెట్టుకున్నప్పుడు అవి ఊపిరితిత్తులలోకి వెళ్ళిపోవడము ఇలాంటివి కూడా అవుతుంటాయి. వీటిని కూడా మనం మినిమల్లీ ఇన్వేజివ్గా అంటే బ్రాంకోస్కోపీని వాడి వాటిని బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ చాలా బ్రాంకోస్కోపీ ప్రొసీజర్స్ చేస్తున్నారు. అండ్ వెన్ డూ యూ థింక్ అంటే మీ బ్రాంకోస్కోపీ ఎసెన్షియల్ అని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఏ కండిషన్స్లో మీరు చేస్తే యూజ్ ఉంటుంది అనుకుంటారు? సో మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఏదైనా నిమోనియాస్ ఉన్నప్పుడు, నిమోనియా అన్డయాగ్నోస్డ్ నిమోనియాస్ అంటాము. అంటే స్ఫూటం ద్వారా ఏం తెలియట్లేదు అండ్ నాన్ రిజాల్వింగ్ నిమోనియాస్ ఉన్నప్పుడు ఈ బ్రాంకోస్కోపీ అనేది చేస్తే అక్కడ నుంచి మనం లవాజ్ చేసి దాన్ని మళ్ళీ కల్చర్స్ కానీ లేకపోతే టీబీ టెస్టింగ్ కానీ చేసి దాని డయాగ్నోసిస్ కోసం యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, హిమోప్టిసిస్ ఉన్నప్పుడు, అంటే దగ్గులో రక్తం పడడము ఇలాంటివి ఉన్నప్పుడు, లేదా దగ్గుతున్నప్పుడు బాగా ఎక్కువ రక్తం పడుతున్నప్పుడు ఎందుకు రక్తం వస్తుంది, ఎక్కడి నుంచి ఆ బ్లడ్ అనేది వస్తుంది అని తెలుసుకోవడానికి ఒకటి. అండ్ అదేవిధంగా మనం దాని మీద ప్రెషర్, బెలూన్ ట్యాంపోనేడ్ అంటాం, అది కూడా బ్రాంకోస్కోపిక్గా చేసి ఆ బ్లీడింగ్ని కూడా ఆపడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు ఏదన్నా చిన్నపిల్లలు ఫారిన్ బాడీస్ అలాంటివి లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్లోకి, చిన్న చిన్న పిల్లలకి ఏంటంటే ఈ పీనట్స్ కానీ అట్లాంటి నట్స్ అలాంటివన్నీ నోట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అలాంటివి రిట్రీవ్ చేయడానికి బయటకి. అండ్ ఊపిరితిత్తుల్లో ఏదన్నా గడ్డలు కానీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ మాసెస్ అంటాం, అంటే నాడ్యూల్స్ కానీ ఏదన్నా గడ్డలు కానీ, ఒక్కొక్కసారి అవి క్యాన్సర్ గడ్డలు కావచ్చు లేదా ఇన్ఫెక్షన్ గడ్డలు కావచ్చు. ఇలాంటి వాటిని ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ద్వారా ఆ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో బయాప్సీ చేసి వాటి లక్షణాలను కనిపెట్టవచ్చు. అండ్ తద్వారా మనం వాటికి తగిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా మాస్ ఉన్నప్పుడు టిపికల్గా ఇదివరకు ఏం చేసేదంటే మనం బయాప్సీ సజెస్ట్ చేసేది. సో ప్రీవియస్గా కొంచెం రిస్కీ ప్రొసీజర్. అండ్ ఎస్పెషల్లీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్ అన్నా కానీ కొంచెం రిస్క్తోనే ఉంటుంది. వెన్ కంపేర్ టు దట్ మీ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఎలా ఉంటుంది? వాళ్ళ రిస్క్ తగ్గుతుందా? ఈ ఎండోస్కోపిక్ ఆర్ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్స్ అనేవి చాలా సేఫ్గా ఉంటాయి సార్. ఇందులో ఏంటంటే మనం ఎక్కువగా ఎనస్థీషియా వాడాల్సిన అవసరం ఉండదు. అండ్ కాన్షియస్ సెడేషన్లోనే చేస్తాము, అంటే పేషెంట్ని కాన్షియస్గానే ఉంచి చేస్తాము. అండ్ అండర్ లోకల్ ఎనస్థీషియా స్ప్రేస్ వాడి చేస్తాం కాబట్టి పెద్దగా దీంట్లో రిస్క్ ఏమి ఉండదు సార్. ఏజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రా ఇండికేషన్ ఫర్ దీస్ బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్స్. ఇలాంటి మినిమల్లీ ఇన్వెసివ్ టెక్నిక్స్ వాడి మన లంగ్ నాడ్యూల్స్ అన్నిటిని కూడా ముందుగానే అది ఏ రకం అని చెప్పి డయాగ్నోస్ చేయడానికి మీకు ఇప్పుడు హెల్ప్ అవుతుంది అంటున్నారు. సో మీకు మీ పేషెంట్స్ కాకుండా మిగతా డాక్టర్స్ ఎలాంటప్పుడు ఈ రెఫర్ చేస్తే ఆ పేషెంట్స్కి బెనిఫిట్ ఉంటుందంటారు? మిగతా డాక్టర్స్ అంటే ఇనీషియల్గా ఏదన్నా యూజువల్గా ఎప్పుడన్నా సర్జికల్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, సర్జరీ చేసే ముందు చెస్ట్ ఎక్స్రే చేస్తే అందులో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏమన్నా నాడ్యూల్స్ కానీ చెస్ట్ ఎక్స్రేలో ఏదన్నా తేడాలు కానీ కనిపించినప్పుడు, అండ్ ఎవరైనా పేషెంట్ అన్డయాగ్నోస్డ్గా ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కానీ అలాంటివి ఉన్నప్పుడు, ఆర్ ఎవరికైనా ఆల్రెడీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ లేదంటే చైల్డ్హుడ్ హిస్టరీ ఆఫ్ ఫ్రీక్వెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే పల్మనాలజిస్ట్కి రిఫర్ చేస్తే వాళ్ళకి యూజ్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మటుకు లంగ్ క్యాన్సర్స్ అనేవి కొంచెం లేట్గా డిటెక్ట్ అవుతాయి. ఆఫెన్ వేరే దగ్గరికి మెటాస్టేస్ వస్తాయి, అంటే ఇంకో చోట ఇంపాక్ట్ అయ్యి ఆ తర్వాత కానీ డిటెక్ట్ అవ్వవు. ఒకవేళ ఎర్లీగా ఇంటర్వెన్షన్తో డిటెక్ట్ చేయగలిగితే కనుక వాళ్ళ అవుట్కమ్స్ అనేవి ఎలా మారే అవకాశం ఉంది? ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఇనీషియల్ ప్రెజెంటేషన్లో చాలా వరకు సైలెంట్గా ఉంటాయి సార్. ఇది చాలా 40% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 వచ్చాక కానీ డిటెక్ట్ అవ్వవు.
అందుకే ఏంటంటే మనం ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్, ఫ్రీక్వెంట్ ఎవరైతే స్మోకర్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, ఇలాంటివి ఉన్నవాళ్ళు, అదర్వైజ్ ఎక్కువ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళు, ఆక్యుపేషనల్ డస్ట్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఫ్రీక్వెంట్‌గా హెల్త్ చెకప్స్, ఫ్రీక్వెంట్ లంగ్ హెల్త్ చెకప్స్ చేయడం వల్ల మనం ఎర్లీగా ఈ లంగ్ క్యాన్సర్స్ కానీ, ఏదన్నా చిన్న చిన్న మాసెస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు డయాగ్నోస్ చేయొచ్చు. అండ్ ఈ ఎర్లీ డయాగ్నోస్ వల్ల స్టేజ్ 1లో ఉన్నప్పుడు లంగ్ క్యాన్సర్ ఈస్ కంప్లీట్లీ క్యూరబుల్. బట్ వన్స్ స్టేజ్ ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ, స్టేజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ లంగ్ క్యాన్సర్ గోస్ బియాండ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల చాలా వరకు లంగ్ క్యాన్సర్స్ని మనం ట్రీట్ చేయొచ్చు అండ్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా వరకు పెరుగుతుంది. టిపికల్లీ ఈ రోజుల్లో పేషెంట్స్ అందరూ వాళ్ళ సిమ్టమ్స్ అనేవి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమున్నాయని చెప్పి వస్తుంటారు. అలాగా ఇంటర్నేషనల్ పల్మనాలజీ రిలేటెడ్ ఆస్మా పేషెంట్స్కి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి? సార్ బ్రాంకల్ ఆస్మా ఉన్న పేషెంట్స్ ఏంటంటే సార్, యూజువల్గా చాలా వరకు పేషెంట్స్లో మామూలుగా నెబులైజ్ అంటే లైక్ ఇన్హేల్డ్ బ్రాంకోడైలేటర్స్ అలాంగ్ విత్ ఓరల్ కార్టికోస్టిరాయిడ్స్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు చాలా వరకు పేషెంట్స్ రెస్పాండ్ అవుతారు. కొంతమంది పేషెంట్స్ మాత్రం దే వోంట్ రెస్పాండ్ టు ఎనీ ట్రీట్మెంట్. అలాంటి పేషెంట్స్కి ఎవరైతే ట్రీట్మెంట్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటారు ఆర్ ట్రీట్మెంట్కి రెసిస్టెంట్గా ఉంటారు, ఈవెన్ ట్రీట్మెంట్ ఇచ్చినా చాలా ఎక్కువగా ఎక్సాసర్బేషన్స్ రావడం, చాలా ఎక్కువగా ఆయాసం అనేది రావడము, లేకపోతే చాలా ఫ్రీక్వెంట్గా సిమ్టమ్స్ రావడము, కొంతమందికి ఎవ్రీడే నైట్ సిమ్టమ్స్ వస్తుంటాయి, లేదంటే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ సిమ్టమ్స్ వస్తుంటాయి. ఇలాంటి పేషెంట్స్లో మనం ఈ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ పద్ధతులు అంటే ఎండోబ్రాంకియల్ పద్ధతులు, బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటాం. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటే ఏంటంటే ఈ బ్రాంకోస్కోప్ వాడి లోపల హీట్తోని ఏవైతే మన ఆస్మాని ప్రొడ్యూస్ చేసాయి, అంటే ఆస్మా ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఎక్కువగా స్పూటమ్ ప్రొడక్షన్ ఉంటుంది, ఎక్కువగా బ్రాంకోస్పాజం ఉంటుంది. ఈ బ్రాంకోస్పాజం అండ్ ఈ స్పూటమ్ ప్రొడక్షన్ చేసే మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ లేయర్స్ని హీట్తోనే అబ్లేట్ చేస్తాం అనమాట. సో దట్ ఈ స్పూటమ్ ప్రొడక్షన్ అండ్ ఈ స్పాజం రావటం అనేది తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆ హీట్తోనే అబ్లేట్ చేసినప్పుడు. ఈ ఈ పద్ధతిని బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అంటాం. ఇది బ్రాంకోస్కోప్ ద్వారా చేస్తాము. ఈ పద్ధతి ద్వారా చాలా వరకు ఎవరైతే ట్రీట్మెంట్కి రెసిస్టెంట్గా ఉంటారో ఆర్ ఎవరికైతే బాగా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎక్సాసర్బేషన్స్ వస్తుంటాయో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్మాతో పాటుగా మనకి ఇంకో క్రానిక్ డిసీజ్ లంగ్లో సిఓపిడి ఉంటుంది. సో సిఓపిడి పేషెంట్స్కి స్పెసిఫిక్గా మీకు ఇంటర్నేషనల్ పల్మనాలజీలో ఏమున్నాయి? సిఓపిడి ఉన్న పేషెంట్స్కి ఎక్కువగా ఇంటర్వెన్షన్స్ అనేవి మనం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కాకపోతే వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే లోకలైజ్డ్ డిసీజ్ అంటే ఒక్క సెగ్మెంట్ ఆఫ్ ద లంగ్లో ఎక్కువగా ఈ సిఓపిడి ఫీచర్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి వీ కెన్ డూ బ్రాంకోస్కోపిక్ థర్మల్ వేపర్ అబ్లేషన్. సేమ్ ఇందాక థర్మోప్లాస్టీ లాగానే ఇది కూడా బ్రాంకోస్కోపిక్ థర్మల్ వేపర్ అబ్లేషన్ అంటాము. ఏదైనా సెగ్మెంట్ ఆఫ్ ద లంగ్ అంటే లోకలైజ్డ్గా ఉందనుకోండి ఈ సిఓపిడి ఫీచర్స్, ఆ పార్ట్ ఆఫ్ ద లంగ్ని అబ్లేట్ చేస్తే సో దట్ ద మిగతా పార్ట్ ఆఫ్ ద లంగ్ విల్ కొంచెం ఆ ఫంక్షన్ అది తీసుకొని కొద్దిగా ఈ ఆయాసం రావడం ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ అదేవిధంగా కొంతమంది సిఓపిడి పేషెంట్స్కి ఏమవుతుంది అంటే ఈ బ్రాంకియల్ వాల్స్ అంటే శ్వాసనాళాలు దగ్గరికి అయిపోతూ ఉంటాయి అన్నమాట ఏజ్ వల్ల. వాళ్ళల్లో ఈ బ్రాంకోస్కోపీ ద్వారా ఈ మెటాలిక్ స్టెంట్స్ వేయడము, స్టెంట్ వేసి దాన్ని పేటెంట్గా ఉంచడం, ఏదైతే శ్వాసనాళం ఉందో దాన్ని పేటెంట్గా ఉంచడం ఈ దగ్గరకు అయిపోయిన శ్వాసనాళాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అన్ని చోట్ల ఇప్పుడు అర్బనైజేషన్ అనేది పెరుగుతూనే ఉంది. సో స్పెసిఫిక్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి సిటీస్లో స్పెసిఫిక్గా ఉండే వాళ్ళకి మీరు ఒక ఫైనల్ మెసేజ్ టు ప్రొటెక్ట్ దర్ లంగ్స్. సో ఇప్పుడున్న ఈ అర్బనైజేషన్ వల్ల, ఈ ఎక్కువగా వెహికులర్ మూమెంట్ ఉండడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వీలైనంత వరకు ఆ ఎయిర్ పొల్యూషన్ని అవాయిడ్ చేయడము, ఒకవేళ దుమ్ములోకి కానీ చల్లగాలిలోకి కానీ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోవడము, అదేవిధంగా ఈ స్మోకింగ్ అనేది చాలా వరకు మ్యాక్సిమం అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిది. అండ్ వీలైనంత వరకు ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ని కూడా తగ్గించుకుంటే మంచిది. ఇంట్లోపల ఈ ఇన్సెన్స్ స్టిక్స్ కానీ, మస్కిటో కాయిల్స్ కానీ అండ్ ఇలాంటివి అండ్ కెమికల్ క్లీనర్స్ కానీ వీలైనంత వరకు తక్కువగా వాడడం. అదేవిధంగా ఇంట్లో మంచిగా వెంటిలేషన్ అనేది, క్రాస్ వెంటిలేషన్ అనేది మెయింటైన్ చేయడం చాలా వరకు ఇంపార్టెంట్. ఇవన్నీ మెయింటైన్ చేస్తే లంగ్ హెల్త్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్ హైజీనిక్ డైట్ వల్ల ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది.
అండ్ లంగ్ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 5 days a week హాఫ్ అన్ అవర్ బ్రిస్క్ వాక్ కానీ లేదంటే ఏదైనా కార్డియో ఎక్సర్సైజెస్ కానీ చేస్తే కూడా లంగ్ హెల్త్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీక్వెంట్ లంగ్ హెల్త్ చెకప్స్. ఎవరైతే ఈ సిటీస్లో కానీ ఎక్కువగా పొల్యూషన్స్, ఆక్యుపేషనల్ డస్ట్కి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం వల్ల ఎర్లీగా ఏదన్నా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి అండ్ ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో సిటీస్లో ఉండే వాళ్ళు లంగ్ హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా కామన్గా అవుతున్నాయి అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ హెల్ప్ అంటున్నారు డాక్టర్ హరీష్ గారు. మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ లంగ్ ఇష్యూస్ ఉండి మెడికేషన్తో సరిగా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకా స్పెసిఫిక్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ ఏమైనా హెల్ప్ అవుతుందా తెలుసుకోవాలంటే కనుక డాక్టర్ హరీష్ విల్ బి అవైలబుల్ ఎట్ అవర్ కొండ